సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం అయితే గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ ఫ్రీ కరెంట్ ఇస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక్కడ చూస్తే మరి ప్రభుత్వ విద్యా సంస్థలకు గవర్నమెంట్ ఇస్తామన్న ఉచిత విద్యుత్ కొన్నింటికేనా అన్నింటికి కాదా అన్న ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే ఇటీవల ప్రకటించారు. దాదాపు తెలంగాణలోని 27,862 విద్యా సంస్థలకు ఈ సదుపాయం కల్పిస్తున్నారు. మరి ఇంకా అంగన్వాడీ స్కూళ్ళకు సంబంధించినటువంటి అంశం అయితే ఇందులో లేదు. అంటే అంగన్వాడీ కేంద్రాలకి ఫ్రీ కరెంటు లేనట్లనే అర్థమవుతుంది. మరి గవర్నమెంట్ స్కూళ్ళకి ఇచ్చిన మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఫ్రీ కరెంటు ఇవ్వాలి. అప్పుడే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ఉక్కపోతకు గురికాకుండా మరి చీకటి గదుల్లో కూర్చోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఇచ్చినటువంటి ఫోన్లు కూడా చాలా నాసిరకమైన ఫోన్లు, చాలా ఓల్డ్ ఫోన్లు అయిపోయినాయి. ఇప్పుడు అందుకోసం 5G ఫోన్లని కొత్తగా ఇవ్వాలి. ఆ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా మరి అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం ఉంటే వాళ్ళు యాప్ల్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వ విద్యా సంస్థలకు ఏ విధంగా అయితే ఫ్రీ కరెంట్ ఇస్తుందో అదేవిధంగా తెలంగాణలో కానీ ఏపీలో కానీ అంగన్వాడీ కేంద్రాలకి ఫ్రీ కరెంట్ ఇస్తే అంగన్వాడీలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంగన్వాడీలకి చిన్నారులు అడ్మిషన్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ విద్యా సంస్థల మాదిరిగానే ఫ్రీ కరెంట్ ఇస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.